మాటకు మాట లేదు, విమర్శకు ప్రతి విమర్శ లేదు. ఆరోపణలను అసలే ఖండించడం లేదు. అంతా సైలెంట్. ఎక్కడివారు అక్కడే గప్చుప్. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల పరిస్థితి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా ఆ పార్లమెంటు సభ్యులు మాత్రం మౌనం వీడడం లేదు. చెప్పుకోవడానికి కాంగ్రెస్లో 11 మంది ఎంపీలున్నారు. కానీ ఒకరిద్దరు మినహా ఇంకెవరూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ముందుకు రావడం లేదు. మరి పార్టీలో ఆ నేతలకు వాయిస్ లేదా, లేక మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా? పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీల హడావుడి పెద్దగా కనిపించటం లేదు. మాటల తూటాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకో హాట్గా సాగుతుంటే హస్తం ఎంపీలు మాత్రం ఎక్కడివారు అక్కడ గప్చుప్పయ్యారు. కేవలం నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు తప్ప విపక్షాలను ఎదుర్కోవటంలో పెద్దగా ముందుకు రావటం లేదు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. వారిలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి తొలిసారి గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. వీరితో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ లాంటి 3 సీనియర్లు కూడా ఉన్నారు. మరో 3 రాజ్యసభ సభ్యులు కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్గా పేరున్న రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, యంగ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఇటీవలే సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శల దాడిని ఇంకాస్త పెంచాయి. ఏకంగా సీఎం రేవంత్పై అవినీతి ఆరోపణలతో సహా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయటం లేదని, మోసపూరిత ప్రకటనలతో రైతులు, ప్రజలను మోసం చేస్తోందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర సహకారంతో నడిచే ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టిన రేషన్ కార్డుపై ప్రధాని మోడీ ఫోటో లేకపోయినా పైసలు ఇవ్వమని బీజేపీ నేతలు ఖరాఖండిగా చెప్తున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంటే హస్తం పార్టీలో గెలిచిన ఎంపీలు మాత్రం మౌనముద్రలో ఉండిపోతున్నారట. విపక్షాల ఆరోపణల్ని అంతే ఘాటుగా తిప్పికొట్టడంతో వెనకబడుతున్నారని, పార్టీ వాయిస్ని వినిపించలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. కీలకమైన పదవుల్లో ఉండి పార్టీపై ఎంత దాడి జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపకపోవటం ఏంటని క్యాడర్ నుంచి వినిపిస్తోన్న వాదన. ఇందుకేనా పార్టీ వీరికి టికెట్లు ఇచ్చిందనే చర్చ గాంధీ భవన్లో నడుస్తోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి మాత్రమే అడపాదడపా మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారని, మిగతా నాయకులు మాత్రం గప్చుప్గా ఉంటున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది. సీనియర్ పార్లమెంట్ సభ్యులు సహా యువ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, రఘువీర్, కడియం కావ్య, మరో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అయితే ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదంటున్నారు. అసలు వాళ్లు రాష్ట్రంలోనే ఉన్నారా, లేదంటే మనకెందుకులే అని సైలెంట్ అయ్యారా అని గాంధీ భవన్లో చర్చ నడుస్తోంది. సీనియర్లుగా 3 ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్లు తమ రాజకీయ అనుభవాన్ని ఎక్కడా చూపించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3 రాజ్యసభ సభ్యులు కూడా మిగతా వారిలానే మౌనవ్రతం పాటిస్తున్నారట. ప్రభుత్వం, సీఎం, కేబినెట్పై ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చినా వీరి నోటి నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు. ఫైర్ బ్రాండ్గా పేరున్న రేణుకా చౌదరి ఎక్కడా తన వాయిస్ని వినిపించటం లేదు. యంగ్ లీడర్ ఉన్నాడు కానీ ఆ దూకుడే లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీరు పార్టీ ఆదేశాల మేరకే మిన్నకుండిపోతున్నారా, లేక ఎదురుదాడి చేసే క్రమంలో వివాదాల్లో చిక్కుకుని చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటని అనుకుంటున్నారో తెలియదు. తెలంగాణలో ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం ప్రశ్నిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ వాడి వేడి ఇంకాస్త పెరగొచ్చు. ఇలాంటి టైంలో కాంగ్రెస్ ఎంపీలు సైలెంట్గా ఉంటే హస్తం పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుంది. చూడాలి మరి భవిష్యత్తులో అయినా విపక్షాల ఆరోపణల్ని ఖండిస్తూ పార్టీ వాయిస్ని గట్టిగా వినిపిస్తారో లేదో.